శ్రీ గురుభ్యో నమః. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం గురువు మారినప్పుడల్లా ఒక పుణ్యనదికి పుష్కరం రావటం, అలా మనకు మేషేచ గంగా, మేషంలో గురువు ప్రవేశించగా గంగా నదికి పుష్కరాలు వస్తాయని, వృషభేచ నర్మదా, వృషభ రాశిలో గురువు ప్రవేశించగా నర్మదా నదికి పుష్కరాలు వస్తాయని, యుగ్మేచ వాణి, మిథునంలో గురువు ప్రవేశించగా సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయని, యమునా కుళీరే, కుళీరే అంటే కర్కటక రాశి యందు గురువు ప్రవేశించగా యమునా నదికి పుష్కరం వస్తుందని, గోదావరి సింహగతేచ, సింహంలో గురువు ఉండగా గోదావరి నదికి పుష్కరం వస్తుందని, కృష్ణా కన్యయా గురువు, గురువు కన్యలేకి ప్రవేశించగా కృష్ణానదికి వస్తుందని, కావేరి తౌళిం, తులానదిలో గురువు ప్రవేశించగా కావేరీ నదికి పుష్కరాలు వస్తాయని, అళితామ్రపర్ణి, తామ్రపర్ణి నదికేమో వృశ్చికంలో గురువు ప్రవేశించగా తామ్రపర్ణి నదికి పుష్కరం వస్తుందని, భీమాఖ్య భద్ర, ధనుస్సులో గురువు ప్రవేశించగా భీమా నదికి పుష్కరం వస్తుందని, మృగేచ భద్ర, భద్రా నదికి మకరంలో గురువు ప్రవేశించగా పుష్కరం వస్తుందని, ఘటేచ సింధు, కుంభంలో గురువు ప్రవేశించగా సింధు నదికి పుష్కరాలు వస్తాయని, మీనేచ రేవ, రేవా నదికేమో మీనంలో ఉండగా పుష్కరం వస్తుందని, ఇది పుష్కర క్రమాహ. ఈ విధంగా 12 సంవత్సరాల పాటు 12 రోజులు గురువు ప్రవేశించినది మొదలు 12 రోజుల పాటు మనం పుష్కరంగా చేసుకుంటూ ఆ పుష్కర తీర్థంలో పవిత్రమైనటువంటి కార్యక్రమాలని ఆచరిస్తూ మనం ధన్యులమవుతూ ఉన్నాం. అలాగా కన్యా గురువుగతే యజ్జత్ సప్తకోట్ యఘనాశనం అని చెప్పి మనకు కృష్ణా పుష్కరానికి ఉన్నటువంటి విశేషం చెప్తూ ఉంది. కన్యలేకి గురువు ప్రవేశించగా కృష్ణానదికి పుష్కరం వస్తుంది. ఆ పుష్కరం సప్తకోట్ యఘనాశనం, 7 కోట్ల పాపాలను సంహరిస్తుంది. స్నానమాత్రేన సర్వేషాం మహాపుణ్యంచ మానవాహ, కేవలం స్నానమాత్రము చేతనే సర్వేషాం అందరికీ కూడా తత్పుణ్యం వివర్ధనం, ఆ పుణ్యము పెరుగుతుందని చెప్పిందేనో మనకు చెప్తున్నారు. భూతలే యాని తీర్థాని, భూమండలంలో ఎన్ని తీర్థాలైతే సృష్టి ఆది నుంచి దేవతీర్థాలుగా చెప్పబడుతూ ఉన్నాయో అన్ని తీర్థాలు కూడా తాని కన్యాగతే గురువు, గురువు కన్యలేకి ప్రవేశించగానే ఆయాంతి కృష్ణవేణీచ, ఈ యొక్క తీర్థాల యొక్క ఫలాలన్నీ కూడా కృష్ణవేణి నదిలోకి ఆవహించి ప్రయత్నేన స్నానమాచరేత్. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ పుష్కర స్నానాలు చేసినట్టయితే వాళ్లకు 3 కోట్ల తరాలు ఉద్ధరింపబడతాయని చెప్పి తీర్థ విశేషాన్ని చెప్తూ ఉన్నారు. ఈ కృష్ణవేణికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటంటే, మిగిలినటువంటి తీర్థాలన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వరంగా పుణ్యతీర్థాలుగా ఏర్పడినటువంటివి. కానీ సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కృష్ణ, వేణి, కకుద్మతి అనేటువంటి రూపాల్లో సహ్యాద్రి పర్వతం మీద పుట్టి హంసలదేవి వద్ద సముద్రంలో కలుస్తూ దాదాపు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం ఈ కృష్ణవేణి నదీ స్వరూపం. బ్రహ్మ ఒకనాడు రాబోతున్నటువంటి యుగాలను చింతించి, ఈ యుగాల్లో కలియుగంలో అందరికీ కూడా పాపభూయిష్టమైనటువంటి మనస్సుతో ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటారు, అటువంటి వారిని ఉద్ధరించేటువంటి విధానాన్ని తెలపమని బ్రహ్మ విష్ణువుని అడగగా, విష్ణువే సాక్షాత్తు కృష్ణ అనేటువంటి రూపంలో నదిగా మారి సహ్యాద్రి నందు అశ్వత్థ రూపంలో పుట్టి ఆ వేర్ల దగ్గర నుంచి ఈ కృష్ణ జననమయ్యి అలా ప్రవహిస్తూ మనకు కేవలం మనుష్య కోటిని ఉద్ధరించడానికి మాత్రమే అవతారణమెత్తినటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపం ఈ కృష్ణానది. తర్వాత అదే బ్రహ్మ వెళ్ళి పరమేశ్వరుడికి ఈ విషయమంతా చెప్పగా ఆ సహ్యాద్రి తీరానే మహాబలేశ్వరంలో శివరూపాన్ని దాల్చి, ఎవరైతే ఈ యొక్క పుష్కర కాలంలో కృష్ణానది జలాలతో ఆ మహాబలేశ్వరుణ్ణి శివస్వరూపంగా, లింగస్వరూపంగా విభిన్నమైనటువంటి క్షేత్రాల్లో, ఇతర క్షేత్రాల్లో వెలిసినటువంటి శివుణ్ణి అర్చిస్తారో వారికి 3 కోట్ల తరాలు అన్నీ కూడాను బ్రహ్మలోక వాసాన్ని కలుగుతుందని చెప్పి వరమిస్తారు. అలాగే కొంతకాలానికి బ్రహ్మ కూడా కకుద్మతి అనేటువంటి పేరుతో నదిగా మారి పశ్చిమ కనుమలలో త్రివేణి సంగమంగా మారి అక్కడి నుంచి బయలుదేరి
అవిశ్రాంతంగా హంసలదేవి వద్ద సముద్రంలో కలుస్తూ కేవలం స్నానమాచరణ చేతనే త్రిమూర్తులను మనం చేరుకున్నటువంటి విశేష పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి నది కృష్ణవేణి నది. కాబట్టి కృష్ణ విష్ణుస్వరూపం, వేణి శివస్వరూపం, కాకుత్మతి బ్రహ్మస్వరూపం, త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం ఈ కృష్ణవేణి నది. అందుకే భూతలే యాని తీర్థాని, భూతలంలో ఎన్ని తీర్థాలైతే ఉన్నాయో తాని కన్యాగతే గురవు, కన్యలేకి గురువు ప్రవేశించగా ఆయాంతి కృష్ణవేణీచ, ఆ యొక్క తీర్థాల యొక్క ఫలాలన్నీ కూడా కృష్ణవేణిని ఆశ్రయించి మహాపుణ్యం ఫలప్రదం, మహాపుణ్యాన్ని ఫలంగా మనకిస్తూ ఎన్నో రకాలైనటువంటి పుణ్యకర్మలు చేస్తూ ఆ యొక్క పుష్కర కాలాన్ని ఉద్దేశించి కృష్ణవేణి పుష్కరేతు కృత్వా దానం యజ్ఞంచ కర్మకం గంగా కోటి సమానంచ, గంగతో కోటి గంగా స్నానాలతో సమానమైనటువంటిది. గంగలో కోటి పుణ్యాలు ఏవైతే మనకు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు చెప్పాయో వాటిని గంగా తీరమునందు చేస్తే ఎంతటి ఫలం వస్తుందో అంతటి ఫలం పుష్కరే భవంతి, ఈ పుష్కరాల్లో మనకు వస్తాయని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటిది ఆగస్టు 11వ తారీఖు రాత్రి 9:38 గురువు కన్యాప్రవేశనం చేసింది మొదలుకొని 23వ తారీఖు వరకు కృష్ణా పుష్కరాలు. ఈ పుష్కరాలలో దానం యజ్ఞం క్షురకర్మంచ త్రికోటి కులముద్ధరేత్, ఎవరైతే ఆ స్థానాల్లో పితృదేవతల్ని ఉద్దేశించి ఏవైతే కర్మలు చేస్తారో, ఎవరైతే ఈ యొక్క పుష్కర తీర్థమునందు గురువు ప్రవేశించగా స్నానం చేస్తారో, ఎవరైతే ఈ యొక్క పుష్కర తీర్థమునందు క్షవరం చేసుకుంటారో, క్షురకర్మాదులు చేస్తారో, నిత్య నైమిత్తిక కామ్యకర్మాదులు ఎవరైతే చేస్తారో వాళ్లకు త్రికోటి కులముద్ధరేత్, అటువంటి వాడుకు 3 కోట్లు తరాలు తరిస్తాయని చెప్పి మనకు పురాణ వచనం చెప్తూ ఉంది. ఇలాగే అనేక రకాలుగా మనకు ఈ కృష్ణా మహాత్మ్యాన్ని కూడా చెబుతూ వేరొకటైనటువంటి కథ కూడా మనకున్నది. బ్రహ్మ యజ్ఞాన్ని సంకల్పించి చేస్తూ ఉండగా బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతీదేవి సమయానికి ఆ యజ్ఞ సందర్భంలో లేకపోవటం చేత బ్రహ్మ శివుడి విష్ణువు యొక్క ఆజ్ఞల మేరకు గాయత్రీదేవిని పక్కన పెట్టుకొని ఆ యజ్ఞాన్ని ముగించటం జరుగుతుంది. ఇది తెలుసుకున్నటువంటి సరస్వతీదేవి విష్ణువుని శివుణ్ణి బ్రహ్మను కూడా నదీ స్వరూపాలుగా మారిపోమ్మని చెప్పి శపించటం జరుగుతుంది. అలాగా కూడా విష్ణువు కృష్ణస్వరూపంగాను, శివుడు వేణీస్వరూపంగాను, బ్రహ్మ కకుత్మతి స్వరూపంగాను నదులుగా మారి ఒక స్థానంలోనే సంగమించి అక్కడి నుంచి కృష్ణా రూపంలో మన కృష్ణవేణి స్వరూపంగా ప్రవహించటం, కకుత్మతి అంతర్వాణిగా ప్రవహించటం అనేటువంటిది మనకు పురాణ ప్రామాణ్యం తెలుస్తోంది. ఆ తరువాత గాయత్రి సరస్వతులు ఒకరినొకరు శపించుకొని సరస్వతీ నదీ స్వరూపంగా, సావిత్రి నదీ స్వరూపంగా ప్రవహించినట్టు కూడా మనకు పురాణం చెప్తోంది. ఏది ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి ఈ 12 నదులు కూడా దేవతాత్మకాలు. ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో ఆ గురువుతో పాటు పుష్కరుడు అనేటువంటి వాడు కూడా ఆ నదిలో గురువు యొక్క కమండలంలో ఉండి ఆ తీర్థాన్ని ప్రవేశించి ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యంతో పాటు వారి యొక్క జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి మహాపాపాలను కూడా నాశనం చేస్తూ పాపభూయిష్టమైనటువంటి కల్మషాలతో కూడుకున్నటువంటి ఈ యుగంలో కూడా మానవ కోటిని ఉద్ధరించడానికి ఏర్పడినటువంటి పుష్కర కాలం దివ్యమైనటువంటిది. మనిషికి జీవంగా చెప్పబడినటువంటి గురువు ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ స్థానంలో ఉన్నటువంటి నదీ తీరంలో ప్రవేశించి విశేషమైనటువంటి 12 రోజుల పాటు శుద్ధ పరబ్రహ్మగా సాక్షాత్కరిస్తూ స్నానం చేసినటువంటి వారికి విశేష పుణ్యాన్ని, అఖండ పాపహరణాన్ని చేస్తూ మానవ కోటిని ఉద్ధరించడానికి వచ్చే ఒక మహాపుణ్యకాలం పుష్కరకాలం. మామూలుగా ఇంట్లో కూడా దేవతార్చన మనం చేసుకునేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా అని మంత్రం చెప్తూ మనం పెట్టుకున్నటువంటి కలశంలో కూడా సమస్త తీర్థములను ఆవాహన చేసుకొని ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః, మనం ఏ జలాన్నైతే పట్టి పెట్టుకుంటూ ఉంటామో వాటిల్లో సమస్త నదుల యొక్క విశేషమైనటువంటి ఫలం ఆవహింపబడి మేము చేసేటువంటి పూజల్లో దురిత క్షయాన్ని కలగజేయాలని, పుణ్య ప్రవృద్ధమానం కావాలని చెప్పి మనం రోజు ఇంట్లో దేవతార్చన చేస్తూ ఉంటాం. అంటే నదులకు ఉన్నటువంటి పవిత్రత మనకు ఎంత ఉన్నది, ఆ నదీ పవిత్రత వల్లనే మన భారతదేశం గొప్పగా చెప్పబడుతూ ఉంటుంది.
మన భారతదేశం యొక్క గొప్పదనమంతా నదుల వల్లే ఉన్నటువంటిది. అందుకే ప్రతి ఒక్కరిని కూడా నదీ తీరవాసులుగా పిలుస్తూ ఉంటారు. అందులో గోదావరి తీరవాసులుగా, కావేరీ తీరవాసులుగా, కృష్ణా తీరవాసులుగా, గంగా తీరవాసులుగా, యమునా తీరవాసులుగా చెప్పబడుతూ ఉంటారు. సంధ్యావందనాదుల్లో కూడా గంగా యమునయోర్మధ్యే ఏ వసంతి తేమే ప్రసన్నాత్మానశ్చిరంజీవిత అని చెప్పి మనకు నదీ తీరంలో నివసించేటువంటి వారు ఎప్పుడూ కూడా పవిత్రాత్ములై, పవిత్రవంతులై, ధర్మాన్ని కాపాడేటువంటి వారై ఉంటారని, అటువంటి దివ్యమైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి కృష్ణానది మన ప్రాంతంలో ఉండటం, ఈసారి ఆ పుష్కరాలు మన ప్రాంతానికి రావటం మన విశేషమైనటువంటి జన్మాంతర సుకృతం చేతనే దివ్యమైనటువంటి నదీ స్నానం సాధారణంగా లభిస్తుంది. అటువంటిది పుష్కర స్నానం అనేటువంటిది అనేక కోటి జన్మల యొక్క పుణ్య ఫలితంగా మనం భావించాలి. ఎందుకు అంటే ఒక్క పుష్కర స్నానం చేయటం చేతనే ఇందాక శ్లోకంలో మనం చెప్పుకున్నాం, సప్తకోట్ యఘనాశనం కన్యాగతే గురువు యద్యత్ సప్తకోట్ యఘనాశనం. 7 కోట్ల పాపాలను ఒక్క పుష్కర కాలంలో చేసేటువంటి స్నానం నశింపచేస్తుందంటే ఎంత పవిత్రతో దాని గురించి మనం ఊహించాలి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ చేయవలసినటువంటి విధులను సకాలంలో తీర్థక్షేత్రంలో చేయటం, తద్వారా వచ్చేటువంటి విశేషమైనటువంటి పుణ్యాన్ని, శాస్త్రం చెప్పబడినటువంటి విధులను ఆచరిస్తూ మనం పొందేటువంటి పుణ్యాన్ని అందరూ కూడా పొందాలనేటువంటి ఉద్దేశంతోనే పురాణమైనటువంటి ఋషులు వాటికి ఆ మహాత్మ్యాలు పెట్టి మనకు అర్ధవాద ఫలవాదాలుగా మనకు అందిస్తూ కర్మలను మనకు అందిస్తున్నారు. అటువంటి కర్మలను ప్రతి ఒక్క మానవుడు వినియోగించుకోవడానికి, కొందరికి కొన్ని కర్మల యందు మాత్రమే అధికారం ఉంటుంది, మిగిలినటువంటి కర్మల యందు అధికారం ఉండదు. అటువంటి వారికి కూడా సకల కర్మాత్మకమైనటువంటి ఫలితం రావాలి అంటే విశేష పుణ్యమైనటువంటి కాలాలని మనం వినియోగించుకోవాలి. కాబట్టి అటువంటి కాలంలో ఇటువంటి పుష్కర కాలం కూడా విశేషమైనటువంటిది. కులమత జాతి భేదాలతో సంబంధం లేకుండా కృష్ణానది పుట్టుక స్థలం నుంచి సంగమ స్థలం వరకు ఘాట్ల దగ్గరనే కాకుండా ఎక్కడైనా సరే స్నానం ఆచరించి తరించటానికి వీలైనటువంటి అవకాశ కాలం. అటువంటి అవకాశ కాలంలో మనం అక్కడ చేసేటువంటి ఏ చిన్న దానమైనా, తపస్సైనా, యజ్ఞమైనా, పూజైనా, పునస్కారమైనా సరే అది అనేకమైనటువంటి కోట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క మాహాత్మ్యాన్ని మనం గమనించుకొని కృష్ణా పుష్కర వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుంటూ కృష్ణా స్మరణమాత్రేణ, కృష్ణ అనేటువంటి స్మరణం, కృష్ణము అంటేనే సమస్తమని అర్థం. సమస్తము అంటే విశ్వంలో ఏవైతే చరాచరమై ఉన్నాయో, జడమై ఉన్నాయో, స్థావరాలై ఉన్నాయో, జంగమమై ఉన్నాయో అదంతా కూడా సమస్త రూపమైనటువంటి ఆ యొక్క విష్ణు స్వరూపంగానే కృష్ణుడు కూడా ఈ యొక్క కృష్ణవేణి నదిని ఆవహించి ఉన్నట్టుగా చెప్పబడుతోంది మనకు పురాణాలు. అటువంటి దివ్య దేవ క్షేత్రమైనటువంటి ఈ కృష్ణ సహ్యాద్రి పర్వతాల్లో పుట్టి శ్రీశైలం ఇత్యాది పుణ్యక్షేత్రాల మీదుగా ప్రవహిస్తూ సముద్ర సంగమం చేస్తూ ఆ సహ్యాద్రి మహాబలేశ్వరం అనేటువంటి క్షేత్రం ముఖముగాను, శ్రీశైలాది క్షేత్రాలు నాభిగను, హంసలదేవి ఇత్యాది క్షేత్రాలు పాదయుగళాలుగాను తెలుసుకోవాలి కృష్ణా స్వరూపాన్ని. ఈ స్వరూపంగా తెలుసుకొని అమ్మవారిని మనము శంఖచక్ర గదాస్వరూపంలో ఎవరైతే ఆరాధన చేస్తూ దేవతాత్మగా గమనిస్తూ ఉంటారో వారికి ఇంకా విశేషమైనటువంటి ఫలం, కేవలం పంచభూతాల్లో ఒకటైనటువంటి జలభూతంగా కాకుండా దేవతాత్మగా. మనం భారతదేశంలో ఉన్నటువంటి విశేష విజ్ఞానం ఏమిటి అంటే అన్నిట్లో కూడా దేవతాస్వరూపం ఉంటుందని. అందుకే మన ధర్మం ఉత్తమమైనటువంటి ధర్మం. భారతదేశం ధర్మం ప్రపంచంలో కూడా ఉత్కృష్ట ధర్మంగా చెప్పబడటానికి కారణం ఏమిటి అంటే మనకు ఋషులు ఇచ్చినటువంటి ఆర్ష విజ్ఞాన సంపద. అటువంటి సంపద మనకు కలగటం, మనం ఈ దేశంలో పుట్టడం మన మహర్భాగ్యం. కాబట్టి ఇటువంటి పుణ్యతిథులను మనము అవకాశంగా వాడుకుంటూ ధన్యులు కావాలని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఉన్నాం. కృష్ణా పుష్కరాల్లో మనం ముఖ్యంగా పాటించవలసినటువంటిది శుచి, శుభ్రత. మనం వెళ్ళి ఇందాకే మనం అనుకుంటూ ఉన్నాం, సకల చరాచర ప్రాణియందు సమస్త భూతముల యందు దైవశక్తి ఆవహించి ఉన్నది. కాబట్టి సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకమైనటువంటి కృష్ణా నదీ తీరాల్లో అశుచి చేయటం వల్ల వచ్చేటువంటి ఫలం, మనం స్నానం చేస్తే వచ్చినటువంటి పుణ్యానికంటే 10 రెట్లు పాపం. కాబట్టి
అశుచి చేయకుండా శుభ్రతగా ఒక దేవతా సన్నిధిలో మనం ఉన్నట్టుగా భావిస్తూ చేయవలసినటువంటి విధులను పెద్దల ద్వారా తెలుసుకొని జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అనేటువంటి విధానంలో ఒక్కొక్క రోజు ఆ క్షేత్రంలో మనకు ఉద్దేశింపబడినటువంటి తోచినటువంటి ఏ దానం చేసినా విశేషమైనటువంటి ఫలం ఇస్తుందని మనకు శాస్త్రవచనాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి సందర్భంలో ఆత్రపడకుండా, తొందరపడకుండా, తొక్కిసలాట లేకుండా, పుణ్యస్థలాల్లో దుర్ఘటనలు జరగకుండా మన భారతదేశం యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ, గౌరవాన్ని కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ మనం చేయవలసినటువంటి విధులను నెమ్మదిగా ఆచరిస్తూ పోతే అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని చేకూర్చినటువంటి వాళ్ళం, అందరికీ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ పవిత్రతను కాపాడుతూ చేయవలసినటువంటి విధానాల్లో మొట్టమొదటి రోజు గురువుని, రెండవ రోజు సూర్యుణ్ణి, మూడవ రోజు పుష్కరుణ్ణి, నాలుగవ రోజు కృష్ణుణ్ణి, ఇలా 12 రోజులకు 12 దేవతా విశిష్టాలు ఉన్నాయి, అర్ఘ్యప్రదానాలు ఉన్నాయి, మునకలు వేసేటప్పుడు చేయవలసినటువంటి విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా చేయవలసిన విధులను చేస్తూ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మన ధర్మాన్ని ప్రచారం చేయవలసినటువంటి కర్తవ్యం మన మీదనే ఉన్నది. మనం ఆచరిస్తేనే భావితరాల వారికి మన ధర్మం భద్రంగా వారికి అందజేయగలుగుతాం. మనమే ఆచరించకపోవటం చేత మనతోనే నశించిపోయినటువంటి ధర్మం ఇక పరంపరాబద్ధంగా వెళ్ళేటువంటి అవకాశమే లేదు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి భారత ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యతగా భావించి చేయాలని, ఈ యొక్క ప్రతి ధర్మంలోనూ ప్రతి ఒక్కరూ కర్తలు కావాలని ఆశిస్తూ ఉన్నాం. కృష్ణవేణ్యాం పుష్కరే తీరే స్నానం దానంచ పైతృకం గంగాయాం కోటిగుణితం పుణ్యమాప్నోతి మానవః. కృష్ణవేణ్యాం పుష్కరే తీరే, కృష్ణవేణికి పుష్కరాల యొక్క తీరమునందు స్నానం దానంచ పైతృకం, స్నానము, దానము, పితృకర్మల యొక్క విశేషాన్ని, ఈ మూడిటిని పుష్కర తీరాల యందు విశేషంగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణానది పుష్కరాల్లో స్నానం ఒక విశేష పుణ్యఫలం, దానం ఒక విశేష పుణ్యఫలం, పైతృకం ఒక విశేష పుణ్యఫలం. పైతృకం అంటే పితరుల యొక్క కార్యక్రమాలు చేయటం. స్నానం చేట శరీరం ఒకటే కాకుండా ఎన్నో రకాలైనటువంటి అంతఃకరణ నాడీ శుద్ధి కలిగి మనిషి యొక్క మనస్సు నుంచి పుట్టేటువంటి దుర్భావాలన్నీ కూడా సద్భావాలుగా మారేటువంటి ఒక ప్రక్రియ స్నానం. రోజు మనం చేసేటువంటి స్నానానికి, పుష్కర తీరంలో చేసేటువంటి స్నానానికి ఎంతో వైశిష్ట్యం ఉన్నది. రోజు కూడా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర శుచి అని చెప్పి మనకు శ్లోకం. సబాహ్యాభ్యంతర శుచి, బాహ్యము అంటే శరీరము, ఆభ్యంతరము అంటే లోపలున్నటువంటి మానసిక అహంకార చిత్తాదులనేటువంటి సమస్త పదార్థాలు శుద్ధి కావటానికి చేసేటువంటి విధానం స్నానం, సంప్రోక్షణ. అటువంటిది ఎన్ని స్నానాలు చేసినా మానసిక శుద్ధి లేనటువంటి స్నానం స్నానమే కాదు. కానీ ఎటువంటి బుద్ధితో ఉన్నప్పటికీ కూడా పుష్కర స్నానం చేసినట్టయితే వాడికి సబాహ్యాభ్యంతర శుచి, సాక్షాత్తు విష్ణు నామస్మరణతో, పుండరీకాక్ష నామస్మరణతో, నారాయణ నామస్మరణతో ఎటువంటి శుచి కలుగుతుందో పుష్కర స్నానంలో స్నానం చేయటం చేత అంతటి శుచి పవిత్రుడై భావశుద్ధి కలిగి లోకానికి హితుడై చరిస్తాడు. కాబట్టి పుష్కర స్నానానికి వైశిష్ట్యం. అట్లే స్నానం చేసినటువంటి వాడు సద్భావన కలగటానికి, భావము అంటే మనస్సులో వచ్చేటువంటి ఆలోచనాత్మకం భావం. కాబట్టి ఈ భావాన్ని శుద్ధిపరుచుకోవాలన్నా మనిషిలో లుబ్ధత్వం నశిస్తే ప్రతి మనిషి కూడా ప్రకృతికి ఉపయోగపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రకృతిలో అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి కర్మగా దానం చెప్పబడుతోంది. కాబట్టి యజ్ఞం, దాన, తపోకర్మ ఏతత్ కర్మసు కౌశలం. యజ్ఞం చేయటం, దానం చేయటం, తపస్సు చేయటం, ఈ మూడు కూడా కర్మల్లో గొప్పవాటిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఏ పుణ్యతిథినైనా సరే విశేషించుకొని మనం చేసేటువంటి కర్మల్లో స్నానం, దానం, యజ్ఞంచ. కానీ పుష్కరాల్లో స్నానం, దానంచ పైతృకమని అన్నారు. కాబట్టి దానం అనేటువంటిది, దానానికి ఈ దానం చెయ్యాలి, ఆ దానం చెయ్యాలి అనేటువంటి నియమం ఏమీ లేదు.
యథాసంభవం మనకు షోడశ దానాలు దశమహాదానాలు శాస్త్రం చెప్పబడుతోంది. గోభూతుల హిరణ్యాద్య వాసుధాన్యగుడానిచ రౌప్యం లవణమిత్యాహు దశదానా ప్రకీర్తితాః. ఇది కేవలం చనిపోయినప్పుడు మాత్రమే చెయ్యాలి అనేటువంటి వాదన లేదు ఎక్కడ కూడాను. మనం పుణ్య సమయాన్ని విశేషించుకొని ఎక్కడైనా సరే, ఎవరిని ఉద్దేశించి అయినా సరే, ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని మరీ ఇంకొకరికి సేవాభావంతో మనం ఇవ్వటమే దానం. కాబట్టి అటువంటి పాప నాశనాల్లో దానం విశేషమైనటువంటిది. నాన్నోదక పనందానం నమాదు పరదైవతం అన్నట్టుగా పుష్కరాల యొక్క విశేషాన్ని అనుసరించి అన్నదానం చెయ్యొచ్చు, శాఖదానం చెయ్యొచ్చు, క్షీరదానం చెయ్యొచ్చు, ధాన్యదానం చెయ్యొచ్చు, గోదానం చెయ్యొచ్చు, స్వర్ణదానం చెయ్యొచ్చు, భూదానం చెయ్యొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే విశేషంగా ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు ఆ దానాలను చేసుకుంటూ ఎటువంటి నిమిత్తము లేకుండా నిష్కామ కర్మతో చేసినటువంటి దానం అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కేవలం నిష్కామ కర్మతో చెయ్యండి, కామ్యకర్మ కంటే కూడా. అటువంటి స్నానం చేసి దానం చేసి పైతృకం అంటే పితృదేవతలకు వదిలేటువంటి పిండ ప్రధాన తిలోదకాలను పైతృకమని మనం పిలుస్తాం. ఇక్కడ ఇంకొక శ్లోకం మనం గుర్తు తెచ్చుకున్నట్టయితే, బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రాది సర్వదేవతాః పితరో ఋషిగణా సర్వే తత్రైవ వసంతి అని చెప్పిందిను. ఎక్కడైతే పుష్కరం జరుగుతూ ఉంటుందో ఆ పుష్కర స్థానంలో బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ, బ్రహ్మ విష్ణు రుద్రులతో పాటు ఇంద్రాద్యా సర్వదేవతాః, ఇంద్రుడితో కూడుకున్నటువంటి అందరు దేవతలు, పితరో ఋషిగణా సర్వే, పితృదేవతలు ఋషులు అందరూ కూడా ఆ పుష్కరాన్ని ఆశ్రయించి ఉంటారు. కాబట్టి పుష్కరంలో మనం చేసేటువంటి ఏదైనా సరే అందరికీ వర్తించి విశేషమైనటువంటి పుణ్యఫలం రావటానికి మనం చేసేటువంటి కర్మ అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అది మనం ఒకటి చేసినా అనంత కోటి ఫలితం. కాబట్టి ఈ విశేషమైనటువంటి పుణ్య పుష్కర కాలాన్ని వినియోగించుకొని అందరూ తరించండి. ఒకసారే పుణ్యానికి అవకాశం వస్తుంది, రెండోసారి వస్తుందా లేదా అనేటువంటి విషయం ఎవరికీ తెలియనటువంటిది, అగమ్యమైనటువంటిది, కాలవిహితమైనటువంటిది. కాబట్టి వచ్చిన సదవకాశాన్ని వినియోగపరుచుకొని అందరూ పాపనాశనం చేసుకుని పుణ్యాత్ములై సద్ధర్మ పరాయణులై చరించాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్.